ఇంకొకటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ సార్, దుమ్ము లేపిన చిరాగ్ పాస్వాన్ కరెక్ట్. బీహార్కి పవన్ కళ్యాణ్ ఆయన 100% స్ట్రైక్ రేట్ తోటి మొత్తం పోటీ చేసినవన్నీ గెలిచాడు. పవన్ కళ్యాణ్తో ఇంకో కంపారిజన్ ఉంది. 22/22కి 22 కొట్టేశాడు ఆయన 21కి 21 కొట్టారు పవన్ కళ్యాణ్. సో ఇక్కడ ఏంటంటే రామ్ విలాస్ పాస్వాన్, చిరాగ్ పాస్వాన్ది మోదీ గారు మా నాన్నగారు లాగా ఆయన నేను చాలా అభిమానిస్తానని ఐ అడ్మైర్ హిమ్ మోర్ దాన్ ఎనీబడి ఎల్స్ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ అట్లనే స్టేట్మెంట్ ఇస్తుంటారు మోదీ గారి గురించి. నేను అదే చెప్తున్నాను, వీళ్ళిద్దరూ రైజింగ్ స్టార్స్. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్కి ఇప్పుడు వేకెన్సీ లేదనుకోండి ఆంధ్రప్రదేశ్లో, చంద్రబాబు నాయుడు ఉన్నదాకా, కానీ అట్ ద రైజింగ్ ఫిరమెంట్ ఆయన. అదే టైంలో చిరాగ్ పాస్వాన్ ఐఎమ్ స్ట్రాంగ్లీ అర్జింగ్ ఇప్పుడు కూడా ఈ పర్ఫార్మెన్స్తోని బహుశా నెక్స్ట్ ఎలక్షన్ హీ ఈజ్ ద చీఫ్ మినిస్టర్. ఓకే, ఈ 5 సంవత్సరాల డెవలప్మెంట్ ఆయన బీహార్లో కూర్చొని చేయించుకోండి, ప్రాబ్లం లేదు. క్యాబినెట్ మినిస్టర్ అయినా కానీ అప్పుడప్పుడు ఢిల్లీకి రావచ్చు, కానీ యూ హ్యాండిల్ బీహార్. మోదీ గారు రిప్రజెంట్, ఎందుకంటే బీజేపీకి ఒక లీడర్ లేరు అక్కడ. సుశీల్ కుమార్ మోదీ గారు పోయిన తర్వాత ఎవరు లీడర్ లేరు అక్కడ. ఈవెన్ సుశీల్ కుమార్ మోదీ వాజ్ నాట్ డిప్యూటీ చీఫ్, సీఎంగా ఉన్నారు ఆయన అంతే. సో ఒక స్టార్, అఫ్కోర్స్ ఈజ్ బాలీవుడ్ కనెక్షన్ కూడా ఉంది ఆయనకి, చిరాగ్ పాస్వాన్కి. లుక్స్ వైజ్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. యంగ్ క్యాండిడేట్స్ కూడా అపీల్ చేస్తారు. అది ఒక డిఫరెంట్ అబ్జర్వేషన్ సార్ ఇక్కడ, అంటే సిమిలారిటీ కూడా 2020లో ఆయన కంటెస్ట్ చేసినప్పుడు ఎల్జేపీ ఒక్క సీటు గెలుచుకుంది అంతే. ఈసారి అప్పుడు ఎన్ని 137 దే హావ్ కంటెస్టెడ్ లైక్ పవన్ కళ్యాణ్ డిడ్ ఎర్లియర్. అది వీళ్ళు